క్రిస్మస్. మీ పక్కన వారితో ఒకసారి చెప్తారా హ్యాపీ క్రిస్మస్ అని? పక్కన వారితో చెప్పండి అనగానే అది ఏమైపోతుందంటే మనకు తెలియకుండా ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. పక్కన వారికి చెప్పండి అనగానే మిమ్మల్ని అందరినీ ఒకసారి నవ్విద్దామని అలా చెప్పా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు మన సంఘంలో ఈ విధంగా ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషకరం. అయితే మనం అనుకోలేదు ఏర్పాటు చేయాలని. దేవుని కృపను బట్టి అలా అన్ని కూడా ఏర్పాటు అయిపోయాయి, అన్ని కూడా అలా సమకూర్చబడ్డాయి. మన దేవుని పిల్లరా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అసలు క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ అనే పండుగ ఏ విధంగా ఏర్పడింది, క్రిస్మస్ ని మనం ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి, ఏ కారణం చేత జరుపుకోవాలి, అసలు యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఎందుకు జన్మించారు అనే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఏంటి? క్రిస్మస్. ఈ క్రిస్మస్ అని ఎందుకు అంటున్నామో కూడా తెలియకుండా చాలా మంది వేడుక చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? వేడుక చేసుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. అసలు క్రిస్మస్ అని ఎందుకు అంటున్నామంటే, క్రైస్ట్ అంటే జీసస్ క్రైస్ట్, మస్ అంటే హిబ్రూ భాషలో ఆరాధన, క్రీస్తుకు ఆరాధన. నిజమైన క్రిస్మస్ ఏంటి? క్రీస్తును ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. అయితే నేటి దినాల్లో క్రిస్మస్ ఏమైపోయింది తెలుసా? ఏమైపోయింది తెలుసా? బట్టల్ని ఆరాధిస్తున్నారు, వంటకాల్ని ఆరాధిస్తున్నారు, మనుషులను ఆరాధిస్తున్నారు, చెట్టును ఆరాధిస్తున్నారు, స్టార్ని ఆరాధిస్తున్నారు. కానీ నిజముగా ఆరాధించాల్సిన వ్యక్తిని, నిజముగా ఆరాధించాల్సిన గొప్ప దేవుణ్ణి, నిజముగా ఆరాధించవలసిన రాజుల రాజును మర్చిపోతున్నారు. అది ఆ విధముగా మారిపోయింది మన క్రిస్మస్. అయితే మన క్రిస్మస్ ఎలా ఉండాలంటే దేవునికి మహిమ తీసుకొచ్చే విధముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ చేస్తున్నాం కదా, క్రిస్మస్ చేస్తున్నాం కదా. ఎందుకు క్రిస్మస్ చేస్తున్నాం? ఎందుకు ఒక పండుగ చేసుకుంటున్నాం? ఏంటి, లోకంలో అందరికీ పండుగలు ఉన్నాయి కదా, లోకస్తులందరికీ పండుగలు ఉన్నాయి కదా, మనం కూడా ఒక పండుగ చేసుకోవాలని పండుగ చేస్తున్నామా? కాదు. క్రిస్మస్ చేయడానికి ఒక కారణం ఉంది. పండుగ ఎప్పుడు చేస్తామండి మనం? ఏదైనా ఒక గొప్ప కార్యము జరిగినప్పుడు పండుగ చేసుకుంటాం. సంబరాలు ఎప్పుడు చేసుకుంటాం? ఏదైనా ఒక గొప్ప కార్యము జరిగినప్పుడు. ఎందుకు? ఇప్పుడు ఎక్కడ చూసినా, దేశంలో ఎక్కడ చూసినా, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఎందుకు సంబరాలు జరుగుతున్నాయి? ఎందుకు ఎక్కడ చూసినా కూడా లైటింగ్? ఎందుకు ఎక్కడ ఏ విమానాశ్రమంలో చూసినా, ఏ రైల్వే స్టేషన్ లో చూసినా, ఏ బస్ స్టాండ్ లో చూసినా, దేశం నలుమూలలో ఎక్కడ చూసినా పల్లెని లేదు, పట్టణం అని లేదు, ప్రాంతం అని లేదు, సిటీ అని లేదు, ఎక్కడ చూసినా మారుమూల గ్రామాల్లో సైతం మనము క్రిస్మస్ వేడుకలు చూస్తున్నాం. ఎందుకు? ఏదో క్రైస్తవులకు ఒక పండుగ ఉండాలి, కొత్త బట్టలు వేసుకోవడానికి, పిండి వంటలు చేసుకోవడానికి, నాన్ వెజ్ చేసుకోవడానికి అనా? కాదు. ఎందుకు మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడు నీ కొరకు పుట్టినాడు, నీ కొరకు పుట్టినాడు, మనందరి కొరకు పుట్టినాడు. ఎవరు? రక్షకుడు. ఎవరు పుట్టినారంట? రక్షకుడు పుట్టి ఉన్నాడంట. రక్షణ. ఈ దేనికి రక్షణ? ఇప్పుడు మన గృహం ఉంటుంది, బాగా పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బంగారమునకు
వాళ్ళ డబ్బునకు, వాళ్ళ ఇంటికి రక్షణగా ఎవరిని పెట్టుకుంటారు? సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంటారు. దేనికి? రక్షణగా. ఒక రైతు చుట్టూ కంచె వేస్తాడు. ఎందుకు? పంటకు రక్షణగా. మరి మనకు రక్షకుడు పుట్టాడంట. ఎవరు పుట్టారంట? రక్షకుడు పుట్టాడంట. దేని నుంచి రక్షించడానికి? నరకము నుంచి రక్షించడానికి రక్షకుడు మన కోసము పుట్టి ఉన్నాడు. దాన్నే మనము క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ ఇంటిని కాపాడే రక్షకుడు, పోలీసుని ఏమంటాం మనం? రక్షక భటులు. ఎందుకు వాళ్ళని రక్షక భటులు అంటున్నాం? ఆపదల నుంచి మనల్ని రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు. అయితే రక్షక భటులు రావడానికి ఆలస్యం అవుతుందేమో, కానీ నిన్ను నన్ను కాచి కాపాడే దేవుడు నిత్యము మన దగ్గరే ఉన్నాడు. నిత్యము మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు. ఆయన కళ్ళు నిత్యము మన మీద ఉంటున్నాయి. మనము అడవుల్లో ఉన్న, ఎడారుల్లో ఉన్న, కారు చీకటిలో ఉన్న, అంధకారంలో ఉన్నా కూడా ఆయన మనల్ని నిత్యము రక్షిస్తూనే ఉన్నాడు. ప్రేమ దేవుడు. చూడండి, మనకు ఒక గొప్ప ఇల్లు అవసరమైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఒక ఇంజనీర్ని పంపించేవాడు. మనకు ఆరోగ్యము ముఖ్యం అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఇక దేవుడు మన కోసము ఒక మంచి వైద్యుని పంపించేవాడు. మనకు ఒక సైంటిస్ట్ అవసరం అయితే ఒక మంచి సైంటిస్ట్ ని భూమి మీదకి పంపించేవాడు. అయితే మనకు ఎవరు అవసరం అంటే లోక రక్షకుడు అవసరము గనుక లోక రక్షకుడిని మన కోసం పంపించుంటున్నాడు. ఈ లోక రక్షకుణ్ణి మనము తెలుసుకోవడము, ఈ లోక రక్షకుణ్ణి మనము కలిగి ఉండడము ఎంత సంతోషకరమైన సువర్తమానం అండి. ఈ రోజు ఎందుకు ప్రతి ఒక్క ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్క చోట క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయంటే సువర్తమానము తెలియజేస్తున్నారు. ఏ సువర్తమానము? యేసుక్రీస్తు ప్రభువారు అనేవారు ఒకరున్నారు. నీ పాపాల కోసం ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన ద్వారానే నీకు పరలోకం అందుతుందన్న సువర్తమానము ఎక్కడైనా దొరుకుతుందిరా అంటే అది కేవలము బైబిల్ గ్రంథంలో మాత్రమే మనం చూడగలం. ప్రేమని దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇది మన సైడ్ లేదు కానీ కేరళ సైడ్ బాగుంది. ఏంటి? లాటరీ పద్ధతి. డబ్బులు పెట్టి లాటరీ తీసుకొని ఆ లాటరీ ఎవరికైతే తగులుతుందో వాళ్ళు కోటీశ్వరులు. ఆ లాటరీ, ఆ టికెట్ కొని, ఆ టికెట్ ఎవరి పేరు మీద అయితే ఆ టికెట్ వస్తుందో వాళ్ళు కోటీశ్వరులు. ఎందుకు? వాళ్ళు టికెట్ కొన్నారు. అది అదృష్టం. అది అందితే అందచ్చు, లేకపోతే లేదు. కానీ మన కోసం వచ్చిన రక్షకుడు లాటరీ విధానంలో మనల్ని రక్షించడం లేదు, కానీ ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి రక్షించాలని ఆశపడుతున్నాడు. ఆయన క్రైస్తవుల కోసము రాలేదు. ప్రేమని దేవుని బిడ్డలారా, నీతిమంతుల కోసం ఆయన రాలేదు ఈ భూమి మీదకి. పాపులమైన మన కోసము, పాపములో ఉన్న మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వార్త. మహా సంతోషకరం. చూడండి, మన పిల్లలకు, తల్లిదండ్రుల పిల్లలకు పిల్లలు పుడితే చాలా సంతోషపడతారు. నా మనవడు, నా మనవరాలు కదా, సంతోషపడతారు కదా. అది సంతోషమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము జన్మించడము మహా సంతోషకరమైన సువర్తమానము. అందుకే ఎక్కడ చూసినా సంతోషకరముగా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు జన్మించినట్టు బైబిల్ గ్రంథంలో లేదు కదా, బైబిల్ గ్రంథంలో చూపించండి అని మాట్లాడుతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25న జన్మించాడని ఎంతో మంది మహానుభావులు, శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి
పలానా తేదీ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారని నిర్ణయించారు. అయితే మీ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినట్టు లేదు కదా, మీరెందుకు జన్మదినం చేస్తున్నారంటే, ఒక హీరో బర్త్డే అయితే బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేస్తారు, ఒక రాజకీయ నాయకుడు బర్త్డే అయితే చాలా చాలా బాగా ఘనముగా సెలబ్రేట్ చేస్తారు. ఒక హీరోకి, ఒక రాజకీయ నాయకునికి ఘనముగా సెలబ్రేషన్ చేస్తే, మన కోసము ప్రాణం పెట్టిన యేసయ్యకు మనము ఎంత గొప్పగా సెలబ్రేషన్ చేయాలి. మన కోసము ప్రాణం పెట్టిన దేవుడు, మన పాపాల్ని తీసివేయడానికి వచ్చిన దేవుడు, మనల్ని పరలోకము కోసము సిద్ధపాటు చేసి మనల్ని పరలోకానికి కొనుపోవు దేవుని కోసము మనము ఎంత ఘనముగా సెలబ్రేషన్ చేయాలి. అందుకే ఎక్కడ చూసినా కూడా క్రిస్మస్ వార్తను మనము వింటున్నాం. ఈ క్రిస్మస్ చేయాలా అని చాలా మంది వాదిస్తారు. ఈ డిసెంబర్ నెలలో ప్రతి ఒక్క మారుమూల గ్రామానికి సువార్త వెళ్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ డిసెంబర్ నెలలో ఎక్కడ చూసినా కూడా మనము దేవుని పాటలు వింటూనే ఉంటాం, దేవుని యొక్క వాక్యం వింటూనే ఉంటాం. ప్రతి వీధిలో, ప్రతి సందులో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో ఈ యొక్క సువార్తను మనము వింటుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే క్రిస్మస్ అనగానే మనకు బాగా గుర్తొచ్చే మూడు విషయాలు ఏంటి? ఎక్కడ చూసినా కూడా వెలుగు, స్టార్స్. ఎక్కడ చూసినా కూడా వెలుగు. రెండవది ఏం చూసుకుంటాం? క్రిస్మస్ ట్రీ. అదొకటి. రెండవదిగా క్రిస్మస్ ట్రీ చాలా తక్కువ చూస్తారు, కానీ రెండవదిగా చూసేది బట్టలు. నాకు ఆ చీర కావాలా, నాకు ఆ బట్ట కావాలి, ఇది. మూడవది ఏంటి? వంటకాలు. బంధువుల్ని పిలుచుకోవాలా, అది చేయాలా, చికెన్ చేయాలా, మటన్ చేయాలా, స్వీట్ చేయాలా. ఈ వంటకాలన్నీ కూడా మనకు గుర్తొస్తాయి ప్రేమ దేవుని పిల్లలు క్రిస్మస్ అనగానే. అయితే ఇక్కడ చూడండి, క్రిస్మస్ అనగానే మనకి ఈ మూడు గుర్తొస్తున్నాయి. అయితే మనకు ముఖ్యముగా గుర్తు రావాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాలైంది. ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో బెత్లెహేము నందు, దావీదు పట్టణం నందు జన్మించాడు. అయితే మనకు ముఖ్యముగా గుర్తు రావాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నా హృదయములో జన్మించాడా లేదా, అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 40 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 35 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 25 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, యవ్వనస్తులు ఉన్నారు. అయితే నాకు 25 ఏళ్ళు. నేను 25 ఏళ్ళ నుంచి పండుగ జరుపుతూ ఉన్నా. ఎప్పటి నుంచి? 1వ సంవత్సరం నుంచి 25 ఏళ్ళ వరకు పండుగ చేస్తా ఉన్నా. ఎన్నో పండుగలు మనం చేస్తా ఉన్నాం. అయితే ఎన్ని పండుగలు చేసినా, యేసుక్రీస్తు ప్రభువారు మనలో జన్మించకుండా ఎన్ని పండుగలు చేసినా కూడా వ్యర్థమే. నువ్వు ఎంత కాస్ట్లీ దుస్తులు ధరించినా వ్యర్థమే, నువ్వు ఎంత కాస్ట్లీ వంటకాలు చేసినా వ్యర్థమే. ఎప్పుడు వ్యర్థము? యేసుక్రీస్తు ప్రభువారు మనలో జన్మించకుండా ఏది చేసినా కూడా వ్యర్థం. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో జన్మించి నువ్వు ఏ పండుగ చేయకపోయినా కూడా నువ్వు ధన్యురాలవు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉండాలా? మన హృదయములో ఉండాలా. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయములో ఉండడానికి కొన్ని సూచనలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు వర్షం వస్తుందని మనం ఎలా చెప్తాం? సూచన. అప్పుడే మనకు తెలిసిపోతుంది కదా. ఎండ బాగా ఉందని ఎట్లా తెలుస్తుంది మనకి? సూచన. బాగా ఎండ కనబడుతుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడనడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. అయితే ఆ సూచనలు ఈ రోజు మనలో ఉన్నాయో లేదో ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయములో ఉంటే మనము శత్రువులను సైతం ప్రేమిస్తాము. మొదటి సూచన. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ లేని వాడైతే వ్యర్థం. అయితే ఆ ప్రేమించే మనసు మనలో ఉందా లేదా?
అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ప్రేమించే మనసు నీలో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయములో జన్మించినట్టే. రెండవది శత్రువులు మనల్ని ఎవరన్నా ఏమైనా అన్నప్పుడు మనము శాంతముగా ఉండడము, ప్రశాంతముగా ఉండడము. ఈరోజు ఎంతమంది అలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు? ప్రశాంతత. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండి? శాంతిమయుడు. ఆయన శాంతి, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడంటే మనం ఎలా ఉంటాం? శాంతముగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత సమస్య వచ్చినా, ఆకాశం మన మీద పడతాదన్నా కూడా మనం ఎలా ఉండాలా? శాంతంగా, ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలని భలే చెప్తున్నాం. మరి మనం ప్రశాంతంగా ఉంటున్నామా? మన పొరిగింటి వారితో ప్రశాంతంగా ఉంటున్నామా? మన పక్కింటి వారితో మనం ప్రశాంతంగా ఉంటున్నామా? శాంతియుతంగా ఉంటున్నామా? వాళ్ళు ఒక్క ఏటు కొట్టగానే రివర్స్ కొట్టాలని ఆలోచిస్తుంది. వాళ్ళు ఏదైనా అంటే మనం ఎలా అనాలని, వెంటనే ఎలా అనాలని మనము రివర్స్ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? మూడవది, యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు. ఈ రోజుల్లో అలాంటి వారు కనుమరుగైపోయారు. ఎవరున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రేమమేడండి. ఆయన సిలువ వేస్తున్న 40 కొరడాల దెబ్బలు, ఒకటి తక్కువ 40 కొరడాల దెబ్బలు కొడితే, ముళ్ళ కిరీటాన్ని పెడితే, మేకులు కొడితే, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకు తెలియదు, వీరిని క్షమించు. అబ్బా, ఎంత గొప్ప ప్రేమ అండి ఆయన్ని. క్షమించమంటున్నాడండి. ఎవరిని? ఆయన్ని హింసించిన వారిని. మనం ఈరోజు ఎలా ఉన్నాం? ఇంతకాలము ఎన్నో క్రిస్మస్లు చేసావేమో క్షమించకుండా, ఇంతకాలం ఎన్నో క్రిస్మస్లు చేసావేమో ప్రేమించకుండా, ఇంతకాలం ఎన్నో క్రిస్మస్లు చేసావేమో ఆశీర్వాద వచనాలు మాట్లాడకుండా, శపించుకుంటా ఎన్నో క్రిస్మస్లు చేసావేమో. ఈరోజు ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. అయ్యా, ఇంతకాలం నేను ఎన్నో క్రిస్మస్లు చేశా, అయితే ఈ క్రిస్మస్ నేను అలా చేయడానికి వీల్లేదు ప్రభా. నా శత్రువులను సైతం ప్రేమిస్తాను, ఆశీర్వాద వచనాలు మాట్లాడతాను, నన్ను హింసించిన వారిని ప్రేమిస్తాను, క్షమిస్తాను. అట్టి గుణమును కలిగి మనము ఏమి చేయాలా? క్రిస్మస్ చేయాలా. క్రిస్మస్ అంటే ఏం కాదండి, ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడం. ఆయన ఆరాధించే వారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. సత్యము ఎక్కడుంది? సత్యము మన జీవితంలో ఉంది. సత్యము నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే శాపపు వచనాలు. ఇంకెక్కడుంది సత్యము? దేవుడు అంటున్నాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో ఎందుకన్నాడు తెలుసా అండి? ఎందుకన్నాడు తెలుసా? మనము చేసే ప్రతి ఒక్క పని దేనికి తెలుసు అంటే ఆత్మకు తెలుసు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావో పక్కన వారికి తెలుసు, మన తల్లిదండ్రులకు తెలుసు. ఎవరికి తెలుసు? ఆత్మకు తెలుసు. మనము ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు మనల్ని మనం ఏ విధంగా పరీక్షించుకోవాలంటే ఆత్మలో పరీక్షించుకోవాలి. నిన్న రాత్రి నేను ఏం చేశా, ఈరోజు ఉదయం నేను ఏం చేశా, నా పక్కింటి వారితో నేను ఏం చేశా, నా ఎదురింటి వారితో నేను ఏం చేశా, నా తోడుపుట్టిన అన్నదమ్ములతో నేను ఏం చేశా, నా బంధువులతో నేను ఏం చేశా, నేను ఎలాంటి మాటలు మాట్లాడా, వాళ్ళ గురించి నేను ఏ విధంగా చెప్పా అన్న ఈ యొక్క క్వశ్చన్లు అన్ని కూడా మనం ఎక్కడ క్వశ్చన్ చేసుకోవాలంటే ఆత్మలో క్వశ్చన్ చేసుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. ఈరోజు మన ఆరాధన ఏ విధంగా ఉంది? ఒకరు ఏదైనా ఒక్క మాట అంటే 10 మాటలు మనం అంటున్నాం. ఎలా ఉండాలి తెలుసా అండి క్రైస్తవుడు అంటే? మన ముఖము మీద ఉమ్ము వేసినా కూడా తుడుచుకొని
దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను బ్లెస్ చేయను గాక, దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించును గాక, దేవుడు నిన్ను మార్చును గాక అని ఆశీర్వాద వచనపు మాట్లాడి మనము వచ్చేవారిగా ఉండాలి. ఆ విధముగా జీవించిన వారిలో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. రైట్. ఇంతకాలం మనం ఇన్ని క్రిస్మస్లు చేశాం కదా, మన సంఘం అంతా, నేను కూడా ఇంక్లూడింగ్ నేను కూడా, ఏ రోజైనా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ని బట్టి ఆ విధమైన క్రిస్మస్ చేశామా? నాకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది, కోపపడతా, మానవునిగా కోపం అనేది వస్తుంది. కానీ నేటి నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నా, ప్రభా నిన్ను వలె నువ్వు ఏ విధంగా అయితే ఈ భూమి మీద జీవించావో అట్టి జీవన విధానము నాకు కూడా కావాలి ప్రభా, అంత తగ్గింపు తత్వం నాకు కావాలి ప్రభా. ఈ లోకం చెప్తుంది, ఇప్పుడు మనకు తెలుసు ఒక డైలాగ్ బాగా అందరికి ఎక్కడ చూసినా చిన్న పిల్లోడు కూడా ఆ డైలాగ్ చెప్పేస్తున్నాడు, ఏమని? తగ్గేదేలే. ఏమంట? తగ్గేదే లేదు అని లోకము చెప్తుంది, తగ్గమని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. హల్లెలూయా. తగ్గాలి. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు హెచ్చించబడతాం. తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును. మనము ఎప్పుడైతే తగ్గించుకుంటామో యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని హెచ్చిస్తారు. మన దేవుని బిడ్డలారా, ఈ లోకము యేసుక్రీస్తు ప్రభు వారికి పక్కా విరోధము. లోకం ఏదైతే చెప్తుందో దాన్ని మనం అస్సలు పాటించకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే చెప్పారో అది మాత్రమే పాటించాలి. ఈ లోకం చెప్తుంది ప్రతీకారం తీర్చుకో, దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను అని ఈ లోకం చెప్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అన్నిటికీ ఒకటి చెప్తాడు, క్షమించు, 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 క్షమించు. అట్టి క్షమాగుణం మనం కలిగి ఉన్నామా? చాలా మంది నేటి దినాల్లో హృదయములో ఒకటి, బయట ఒకటి, హృదయములో ఒకటి, బయట ఒకటి. అస్సలు దేవునికి ఇష్టము లేనిది ఏది? నటనా జీవితం, వేషధారణ కలిగిన జీవితం దేవునికి అస్సలు ఇష్టం లేదు. నువ్వు యథార్థంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు యథార్థంగా ఉండి క్రిస్మస్ చేయి, అది దేవునికి మహిమ కలిగిస్తుంది. నువ్వు యథార్థంగా జీవించు, నీకున్న దాంట్లో యథార్థంగా ఉండు. అంతేగాని మాటలు చెప్పి నీ హృదయములో ఒకటి, బయట ఒకటి దేవుడు ఆశపడడం లేదు, దేవుడు ఇష్టపడడం లేదు. దేవుడు యథార్థంగా మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవిస్తే ఆ 33 సంవత్సరాల్లో ఒక్కరు కూడా ఆయన మీద ఒక్క తప్పు, ఒక్క నేరము కూడా వేయలేకపోయారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మళ్ళీ ఆయనకి లోకమంతా శత్రువులే, ఈ లోకమంతా ఆయన దేశించింది. శిష్యులు కూడా లాస్ట్కి వదిలిపెట్టారు. శిష్యులు ఆయన దగ్గర ఉండి ఆయన చేసిన గొప్ప అద్భుత ఆశ్చర్యకరాలు చూసి కూడా నీవే నిజమైన దేవుడు అయితే అని అన్నారు. ఆ శిశువుల్లోనే ఏం చేశారు? అప్పగించారు ఆయన. దేనికి ఆశపడి? డబ్బుకు ఆశపడి. క్రియేట్ చేసిన వాడిని మర్చిపోయి దేనికి ఆశపడినారు? డబ్బుకు ఆశపడినారు. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, పేతురు కూడా చెప్పాడు, దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేశారు, ఏమని? నువ్వు 3 సార్లు బొంకుతావు, 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు అంటే, లేదు ప్రభు నేను ఎట్టి పరిస్థితుల్లో ఆడనని చెప్పేసి ఆడాడా లేదా? యేసుక్రీస్తు కాదు బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉండే వాళ్ళు శిష్యులే, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అబద్ధ సాక్ష్యం ఆడారు, మేము ఏదో అప్పుడప్పుడు అలా అని అంటారా? నో. ఆ శిష్యులు ఆ రోజు అబద్ధం ఆడినా కూడా వాళ్ళు ఎలాంటి సేవ చేశారు తెలుసా ప్రేమ దేవుని బిడ్డలారా? ఎలాంటి సేవ చేశారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు చూపించారు. రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రివర్స్ లో సిలువ వేయబడ్డాడు. అలాంటి పరిచర్యం చేసి ఉంటున్నారు. మరి భక్తుల జీవితమును మనం కలిగి ఉన్నామా? భక్తుల జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే మాదిరికరమైన జీవితము
మన మన జీవితంలో ఉంటుందో అప్పుడే నిజమైన క్రిస్మస్. 2024 సంవత్సరాల క్రితము దావీదు పట్టణమునందు రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు కదా. రక్షకుడు అక్కడ పుట్టి ఉంటే ప్రయోజనము లేదు, మన హృదయాల్లో పుడితేనే ప్రయోజనకరము. ఈరోజు చూసుకోండి మన హృదయాల్లో ఉన్నాడా లేదా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేకుండా జన్మించాడు, కలయిక జరగకుండా జన్మించాడు. అయితే అదే మరియమ్మ ప్లేస్ లో మనం ఉంటే మనం ఊరికే ఉంటామా? కానీ ఆమె ఏం చేసింది తెలుసా? ఒకటే, దేవుని చిత్తము నా జీవితంలో జరిగించాలా, నెరవేర్చబడాలా అనుకుంది. అదే నేటి దినముల్లో ఉన్న స్త్రీలు అలా జరిగితే పరిశుద్ధాత్మను ఒప్పుకుంటారా? యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకుంటారా? ప్రభువా, నీ చచ్చిపోయినా పర్వాలేదయ్యా, నువ్వు మాత్రం నా కడుపులో వద్దు, నాకు చెడ్డ పేరు వద్దు. కానీ మరియమ్మ అలా అనుకోలేదు. దేవుని చిత్తము ఏదైతే ఉందో అది నా జీవితంలో జరిగించాలి. ఆమె టార్గెట్ ఒక్కటే, దేవుని చిత్తం ఏదో అది నా జీవితంలో నెరవేర్చబడాలా. ఈరోజు మన టార్గెట్ దేని మీద ఉంది? మనం దేనికోసం సిద్ధపడుతున్నాం? ఇక 2 రోజులు ఉంది కదా క్రిస్మస్ కు, 2 రోజులు ఉంది. అన్నిటికీ సిద్ధపడి ఉంటాం. బట్టలు తెచ్చుకుంటాం, ఇంటికి రంగు వేసుకుంటాం, పిండి వంటలు చేసుకుంటాం, స్టార్ కట్టింటాం, ట్రీ పెట్టింటాం, అన్నిటికీ సిద్ధపడ్డాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయములో పుట్టడానికి మనము సిద్ధపడినామా లేదా? మనము సిద్ధపడాల్సింది పరలోకము కోసము. ఎందుకు పరలోకం కోసము? మనుష్య కుమారుడు ఏ దినం వచ్చినో ఎవరికి తెలియదు. అందుకే మనము దేనికోసం సిద్ధపడాలా? పరలోకము కోసము సిద్ధపడాలా. అట్టి సిద్ధపాటు కలిగిన జీవితం మనకుందా? ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుందాం. మనం ఈరోజు అన్నిటి కోసము సిద్ధపడ్డాము, కానీ క్రిస్మస్ కోసము సిద్ధపడ్డాము, బంధువులను పిలుచుకోవడంలో సిద్ధపడ్డాము, డబ్బును సమకూర్చుకోవడంలో సిద్ధపడ్డాము. అయితే పరలోకము కోసము సిద్ధపడ్డామా లేదా ఈరోజు మనం నిర్ణయించుకోవాలా. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయములో జన్మించడానికి సిద్ధపడ్డామా లేదా మనము ఒక్కసారి ఆలోచించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, ముందుకు వెళ్దాం. వెలుగు యొక్క వెలుగు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. చూడండి, కీర్తనలు 18వ అధ్యాయం 28వ వచనం. కీర్తనలు 18:28. నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటిని ఏ విధంగా చేస్తాడంటండి? వెలుగుగా చేస్తాడంట. ఈ రోజు మనం పెడుతున్న స్టార్, ఈ రోజు మనం వేస్తున్న లైట్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే కరెంటు పోయింది. కరెంటు పోగానే ఏమైపోయింది? లైటింగ్స్ ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి? నో కరెంట్, పవర్ సప్లై లేదు, అందుకే లైట్స్ ఆగిపోయాయి. ఈ లోకములో మనం పెట్టే లైట్స్ స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అవుతాయి, ఆఫ్ అయితే ఆఫ్ అయిపోతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో జన్మిస్తే ఆ లైట్ ఎవరు కూడా ఆఫ్ చేయలేరు. మన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు ఇక్కడ, చీకటిని వెలుగుగా చేయును. ఈరోజు మనం చీకటిలో ఉన్నామేమో, అంధకారములో ఉన్నామేమో, నరకమనే చీకటిలో మనం ఉన్నామేమో, సాతాను చీకటిలో మనం ఉన్నామేమో. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం జన్మించి చీకటిని వెలుగుగా చేయును. చూడండి ఒకసారి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక
వెలుగు కలిగి నిర్జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ ప్రేమ దేవుని బిడ్డలారా. ఎలాంటి వెలుగు అంట? నిర్జీవపు వెలుగు. ఏ వెలుగు? జీవపు వెలుగు. నిర్జీవం అంటే ఏంటి? నిర్జీవం అంటే ఏంటి? పని చేయదు, ప్రాణం లేనిది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏ వెలుగులో నడిపిస్తున్నాడంట? జీవపు వెలుగులో. చూడండి, ఇక్కడ కరెంట్ లేకపోతే ఆ లైట్ ఏమైపోతుంది? ప్రాణము లేని దానిగా అయిపోతుంది. కరెంట్ వస్తే ఏమవుతుంది? ప్రాణం ఉన్నదానిగా మారిపోతుంది, వెలుగుతుంది. అదే విధంగా మనము మన జీవితంలో కరెంట్ లేదు. ఏం లేదు? మన జీవితంలో కరెంట్ లేదు. మనిషి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రానప్పుడు ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన మనల్ని క్రియేట్ చేశాడు. అయితే మనలో ఏం లేదు? జీవము లేదు, కరెంట్ లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద జన్మించడము ద్వారా మనలో ఏమొచ్చేసింది? జీవం వచ్చేసింది, కరెంట్ వచ్చేసింది. చూడండి, పాపులుగా ఉన్న మనలను ఆయన రక్తం ఏం చేసింది? పరిశుద్ధులుగా చేసింది, నీతిమంతులుగా చేసింది. చీకటిగా ఉన్న మనలను వెలుగుగా మార్చింది. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయములో జన్మిస్తే మనము పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడి, నీతిమంతులుగా మార్చబడి, నిత్యము జీవపు వెలుగులో ఉంటాము. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఈరోజు నేను ఏ వెలుగులో ఉన్నావు? మన ఇంటిలో ఉన్న లైట్ కరెంట్ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. మనం వేసిన స్టార్ స్విచ్ ఆన్ చేస్తే వెలుగుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. మనం చేసిన డెకరేషన్ లైట్స్ స్విచ్ ఆన్ చేస్తే వెలుగుతాయి, ఆఫ్ చేస్తే ఆరిపోతాయి. మన జీవితాన్ని దేవుడు వెలిగించడం మొదలు పెడితే, మన జీవితంలో దేవుడు ఒక్కసారి స్విచ్ ఆన్ చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి మన హృదయములో పుడితే ఇక ఎవ్వరు ఆ వెలుగును ఆపలేరు. ఏ రాజకీయ నాయకుడు నిన్ను ఆపలేడు, ఏ మనుషుడు నిన్ను ఆపలేడు, ఏ ఒక్క వ్యక్తి నిన్ను ఆపలేడు, ఏ హీరో నిన్ను ఆపలేడు, ఏ బలవంతుడు నిన్ను ఆపలేడు. ఎందుకు ఆపలేడంటే అందరికంటే బలవంతుడు నీలో జన్మించాడు గనుక, రాజుల కంటే రాజు మనలో జన్మించాడు గనుక, ప్రభువుల కంటే ప్రభువు మనలో జన్మించాడు గనుక ఇక మనల్ని ఎవ్వరు కూడా ఆపలేరు. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం. చూడండి, ఈ రోజైనా ఆలోచించండి, ఈ రోజైనా ఒక నిర్ణయానికి రండి. నాలో ఎవరు జన్మించాలి? ఇన్ని సంవత్సరాలుగా నేను క్రిస్మస్ చేస్తున్నా, ప్రతి సంవత్సరం కొత్త బట్టలు తీసుకుంటున్నా, ప్రతి సంవత్సరం కొత్త స్టార్ తీసుకుంటున్నా, ప్రతి సంవత్సరం కొత్త ట్రీ తీసుకుంటున్నా, ప్రతి సంవత్సరం కొత్త లైట్స్ తీసుకుంటున్నా. అన్ని బాగానే తీసుకుంటున్నావు, కానీ నీవు కొత్తగా మారుతున్నావా లేదా చూసుకోవాలి. మనము కొత్తగా మారుతున్నామా లేదా చూసుకోవాలి. ఎప్పుడు మనము కొత్త వారిగా మారిపోతామంటే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయములో జన్మించినప్పుడు. ఆయన మన హృదయములో ఎప్పుడైతే జన్మిస్తాడో అప్పుడు మనం ఏ విధంగా మారిపోతాం? కొత్త వారిగా మారిపోతాం. ఏ విధంగా? కొత్తగా మారిపోతాం. పక్కన వాడు చెప్పండి, నువ్వు కొత్తగా మారిపోయావు, నువ్వు కొత్తగా మారిపోయావు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన మీ అందరూ కొత్తగా మారిపోదురు గాక. ఆమేన్. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, చివరిది వస్త్రధారణ. ఈ యొక్క వస్త్రం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఒక మాట. యెషయా 61:10 చూడండి, మనం 1 కోటి రూపాయల దుస్తులు ధరించిన, 10 కోట్ల రూపాయల దుస్తులు ధరించిన, 100 కోట్ల రూపాయల దుస్తులు ధరించిన, ఖద్దర్ షర్ట్ ధరించిన, మనకు ఈ వస్త్రము లేకపోతే, నేను చెప్పే ఈ వస్త్రము లేకపోతే మనము పరలోకానికి అర్హులు కాదు. ఒకసారి చూడండి, యెషయా 61:10
శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఏ వస్త్రములంట? పైబట్టను నాకు. ఒక్క నిమిషం, ఏంటి ఏ వస్త్రం అంట? రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రము. ఈ రక్షణ వస్త్రము మన మీద లేకపోతే, నువ్వు పట్టు చీర కట్టుకున్నా, నువ్వు కద్దర్ షర్ట్ వేసుకున్నా, ఈ రక్షణ వస్త్రము మన మీద లేకపోతే పరలోక ద్వారములు తెరవబడవు. రక్షణ వస్త్రము మన మీద ఉంటే పరలోక ద్వారాలు తెరవబడతాయి. నువ్వు పరలోకానికి వెళ్ళగానే, నీ ఆత్మ వెళ్ళగానే నీ మీద ఆ వస్త్రం కనబడుతుంది. ఏ వస్త్రం? రక్షణ వస్త్రం. ఈ రక్షణ వస్త్రము లేకపోతే పరలోకానికి మనం అనర్హులం. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిందే మన పాపాలను కడిగి వేసి మనల్ని నీతిమంతులుగా చేసి ఎక్కడ తీసుకుపోవడానికి? పరలోకానికి తీసుకుపోవడానికి. మనం ఏ యొక్క వస్త్రాల కోసం మనం ఈరోజు వెంబడిస్తున్నాం? ఏ యొక్క వస్త్రాలను మనం వెంబడిస్తున్నాం? పట్టు చీర, కద్దర్ షర్టు, ఈ వస్త్రాల కోసం మనము వెంబడిస్తున్నాం. వెంబడించాల్సింది ఏ వస్త్రము కోసం అంటే రక్షణ వస్త్రము కోసం వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మీద ఉంది ఈ రోజు రక్షణ వస్త్రం? ఎవరి మీద ఉంది ఈ రోజు రక్షణ వస్త్రం? రక్షణ వస్త్రము ఎవరి మీద అయితే ఉంటుందో వారి నామము జీవ గ్రంథములో వ్రాయబడుతుంది. ఎవరి మీదైతే రక్షణ వస్త్రం ఉండదో వారి నామము జీవ గ్రంథములో వ్రాయబడదు. నీ మీద ₹1,00,00,000 వస్త్రం ఉన్నా, 10 కోట్ల వస్త్రం ఉన్నా, రక్షణను వస్త్రము మన జీవితములో లేకపోతే మన జీవితాలు వ్యర్థము. నువ్వు ఈరోజు ₹200 బట్టలు వేసుకో, ₹1000 బట్టలు వేసుకో, 10 లక్షల రూపాయల బట్టలు వేసుకో, ఏ బట్టలైనా వేసుకో, కానీ ఈ రక్షణ వస్త్రము, దీని కాస్ట్ ఎంత తెలుసా? ఈ రక్షణ వస్త్రం యొక్క కాస్ట్ ఎంత తెలుసా? ఈ కాస్ట్ మీరు కొనలేరు, ఎక్కడ కొనలేరు. ఈ రక్షణ వస్త్రము యొక్క ఖరీదు ఆయన రక్తమంతా, ఆయన ప్రాణమంతా. దాన్ని ఆయన ఎలా ఇస్తున్నాడు తెలుసా? ఎలా అమ్ముతున్నాడు తెలుసా? ఆయన ఉచితముగా, ఫ్రీ 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 ఫ్రీ. ఏదైనా ఫ్రీ అని బోర్డు పెడితే వెళ్తామా వెళ్ళమా? అదేదో సామెత ఉంది, ఉచితంగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తారు. మరి ఫ్రీగా దేవుడు రక్షణను వస్త్రం ఇస్తా అంటున్నాడు. మరి ఆ రక్షణను వస్త్రం తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? పండగని బట్టలు కొంటున్నావు, కొను, సంతోషం. అయితే నీ మీద రక్షణను వస్త్రము ఉన్నదో లేదో చెక్ చేసుకో. మనము ఇంటి నుంచి తాళం వేసి బయటకు వెళ్తాం, అవునా? ఇంటికి రాగానే ఫస్ట్ ఏం చెక్ చేస్తాం? బీగం, తాళం చెవి, ఆ బీగాలు తీయడానికి తాళం చెవి ఉందా లేదా చెక్ చేసుకుంటాం. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీకు తాళం చెవి ఉండాలా? ఏ తాళం చెవి ఉండాలా? రక్షణను తాళము చెవి మన దగ్గర ఉండాలా? ఈ రక్షణను తాళము చెవి ఎవరి దగ్గర ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉంది. అది మనం ఎలా పొందుకోగలమంటే అడుగుడి మీకు ఇవ్వబడును. ఏ విధంగా అడగాల? ప్రభువా, నా పాపాలని క్షమించయ్యా, నన్ను నీతిమంతునిగా చేయి ప్రభు అంటే దేవుడు రక్షణను వస్త్రం నీకు ఇచ్చేస్తాడు. నువ్వు హ్యాపీగా పరలోకానికి వెళ్ళిపోవచ్చు. క్రిస్మస్ లో చాలా విషయాలు తెలియదు, కానీ క్రిస్మస్ చేసేస్తుంది. అసలు చూడండి, క్రిస్మస్ తాత ఎందుకు వచ్చాడు తెలుసా? క్రిస్మస్ ఈ నేటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడం పక్కన పెట్టి క్రిస్మస్ తాతని ఆరాధిస్తున్నాం. అయితే క్రిస్మస్ తాత ఎందుకు వచ్చాడంటే ఆయన అసలు పేరు
నికోలస్, చార్లెస్ నికోలస్ ఆయన అసలు పేరు. ఎవరిది? క్రిస్మస్ తాత, శాంటా. చూడండి, ఆయన చాలా డబ్బు ఉందంట. ఎవరికి? వాళ్ళ తల్లిదండ్రులకి. ఎవరికి? వాళ్ళ తల్లిదండ్రులకి చాలా డబ్బు ఉంది, బాగా మంచి కోటీశ్వరులు. అయితే చిన్న వయస్సులోనే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు, మరణించారు. అయితే ఈయన నికోలస్ గారు అనేక మందిరాల్లో సంఘ పెద్దగా, బిషప్ గా పనిచేశారు. ఆయన చిన్న పిల్లలను క్రీస్తు వైపుకు త్రిప్పడానికి ఒక ఆలోచన చేశాడు. అది ఏం ఆలోచన అంటే, చిన్న పిల్లలారా మీరు దేవుణ్ణి ప్రార్థించండి, మీ కోరిక ఏదున్నా కూడా యేసుక్రీస్తు ప్రభువారు తీరుస్తారు. మీకు ఏది కావాలో, మీకు ఏ శ్రమో ఒక పేపర్లో రాయండి, రాసి ఇక్కడ పెట్టండి అని చెప్పి ఎవరు చెప్పారు? శాంటా. ఈరోజు మనం అంటున్నామే క్రిస్మస్ తాత అని నికోలస్ గారు చెప్పారు. ఆయన ఆ పిల్లలు రాసిన పేపర్లన్నీ తీసుకొని మరుసటి రోజు ఆ పిల్లలు వచ్చేలోపు, మళ్ళీ ఆదివారం ఆ పిల్లలు వచ్చేలోపు ఆ గిఫ్ట్లన్నీ కూడా ఏర్పాటు చేసేవాడు. దేవుడు నాకు అది ఇచ్చాడు, దేవుడు నాకు. పిల్లలందరూ కూడా దేవుని వైపు త్రిప్పబడేవారు. ఆ విధంగా నికోలస్ గారు ఎందుకు చేశారు? మంచి కోసమే, పిల్లలను దేవుని వైపుకు త్రిప్పడానికి చేశాడు. కానీ నేటి దినాల్లో అది ఎటెటెటే వెళ్ళిపోతుంది. క్రిస్మస్ తాతను ఆరాధించే స్థాయికి వెళ్ళిపోయింది. క్రిస్మస్ తాత వ్యర్థమైన డాన్సులు చేసే స్థాయికి వెళ్ళిపోయింది. కానీ నికోలస్ గారు ఆ ఉద్దేశంతో చేయలేదు, దేవుని వైపు పిల్లల్ని తిప్పడానికి చేశాడు. అందుకే క్రిస్మస్ తాత అనగానే వెంటనే ఏం తీసి ఇస్తాడు? జోబిలో చేయబెట్టి చాక్లెట్, గిఫ్ట్ బాక్స్. నేను కూడా చిన్నప్పుడు క్రిస్మస్ తాత దగ్గర పోయి పక్కన నిలబడేవాడిని, ఏమన్నా ఇస్తాడేమో. ఎందుకు? అప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇలా చాక్లెట్లు తీసి చిన్న చిన్న గిఫ్ట్లు తీసి ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా క్రిస్మస్ తాత ఏర్పడ్డాడు నికోలస్ గారి ద్వారా. అయితే నేటి దినాల్లో ఆ క్రిస్మస్ తాత ఎందుకు వచ్చాడో కూడా తెలీదు, కానీ క్రిస్మస్ తాత వేషం వేస్తున్నారు. ఎందుకు క్రిస్మస్ తాత చాక్లెట్ ఇస్తున్నాడో తెలియదు, కానీ చాక్లెట్లు పనిచేస్తున్నాడు, గ్రీటింగ్స్ పనిచేస్తున్నాడు. ఈ విధముగా క్రిస్మస్ తాత బయటకు వచ్చాడు. ఆ విధంగా ఆయన చిన్న పిల్లలకు ఏమి కావాలో అన్ని కూడా ఏర్పాటు చేసి ఆయన ఆ విధముగా గిఫ్ట్లు ఇచ్చే క్రిస్మస్ తాతగా మారిపోయాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, స్టార్ ఎందుకు పెడుతున్నాం? చాలా మందికి తెలియదు. ఎందుకు స్టార్ పెడుతున్నాం? అసలు జ్ఞానులకు యేసుక్రీస్తు ప్రభువారిని చేరుకోవడానికి ఏది మార్గమైంది? నక్షత్రం మార్గమైంది. ఎప్పుడు ఆకాశంలో ఎన్నడూ ప్రకాశించని విధముగా ప్రత్యేకముగా ఆ యొక్క స్టార్ ప్రకాశించిందంట, నక్షత్రం. ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు కనుగొన్నారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని, లోక రక్షకుడిని కనుగొన్నారు. ఈ రోజు మనం ఎందుకు స్టార్ పెడుతున్నామంటే, మా గృహములో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, మా గృహములో కూడా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు అని అన్యులకు తెలియడానికి స్టార్ ని పెడుతున్నాం. ఆ స్టార్స్ లో కూడా ఇప్పుడు ఎలాంటివి వచ్చాయంటే స్టైల్ స్టార్స్. ఎలాంటివి? స్టైల్ స్టార్స్. ఆ స్టార్ యొక్క రూపురేఖలు మార్చేస్తున్నారు. ఆ స్టార్ యొక్క రూపురేఖలే మార్చేస్తున్నారు. అసలు స్టార్ ఎవరు చూడలేదు, కానీ స్టార్ కనిపెట్టేశారు. స్టార్ ఎవరు చూడలేదు ఇంతవరకు. స్టార్ ఎలా ఉంటుందో తెలియదు. నాకు తెలిసి ఆ స్టార్ కిందికి వస్తే ఈ భూమి సరిపోదంట, అంత పెద్దగా ఉంటుందంట స్టార్. మరి అలాంటి స్టార్ వీళ్ళు ఎలా కొలిచారు? ఇలా ఉంటుంది, ఇలా ఆరు ఉంటాయి, ఇలా. ఆ స్టార్ ఎందుకు పెడుతున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు మా గృహములో కూడా జన్మించాడు. దాన్ని కూడా ఏం చేస్తున్నాం? అపవిత్రం చేసేస్తున్నాం. ఎందుకు? రకరకాలైన స్టార్లు. అది చూడగానే దేవుని నామానికి అవమానం వచ్చే విధముగా అలా మారిపోతున్నాయి ప్రేమ దేవుని బిడ్డలారా. అయితే నాన్నగారు ఎప్పుడు బాధపడుతుంటారు, డోర్ కటన్స్ మీద దేవుణ్ణి వేసుకోవడం ఏంటి? ఎక్కడ? డోర్ కటన్స్ మీద, బట్టల మీద దేవుణ్ణి వేసుకొని తిరుగుతున్నారు. ఇది దేవుని నామానికి మహిమ తెస్తుందా, అవమానం తెస్తుందా? అవమానం తీసుకొస్తుంది. మరి మనం ఎలా ఉండాలా? మాదిరికరమైన జీవితం మన జీవితంలో ఉండాలా? మాదిరికరముగా క్రిస్మస్ ఆరాధన చేయాలా? క్రిస్మస్ అనగానే ఏదో డీజెల్ పెట్టుకొని పిచ్చి డాన్సులు, పిచ్చి గంతులు వేయడము కాదు. క్రిస్మస్ అంటే ఏంటి?
క్రిస్మస్ అంటే డ్యాన్సులు చేయడమా? క్రిస్మస్ అంటే పిండి వంటలు చేసుకోవడమా? క్రిస్మస్ అంటే చికెన్లు మటన్లు చేసుకొని డీజిల్. అసలు భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా అమ్ముడు పోని మద్యము డిసెంబర్ నెలలో అమ్ముడు పోతుందంట. ఎంత అవమానం అండి! ఎప్పుడు అమ్ముడు పోని మందు, సారాయి, ఆల్కహాల్ ఎప్పుడు కూడా. ఈ మనకు 12 నెలలు ఉంటాయి కదా సంవత్సరంలో. ఈ 12 నెలల్లో 11 నెలలు ఏ రోజు అమ్ముడు పోదంట అంత మద్యము. ఎప్పుడు అమ్ముడు పోతుందంట? డిసెంబర్ నెలలో అమ్ముడు పోతుందంట. ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నాం. దేవునికి ఇది మహిమ తీసుకొస్తుందా? అవమానము తీసుకొస్తుంది. క్రిస్మస్ అంటే డీజిల్ పెట్టుకొని తాగి ఎగరడం కాదు, డ్యాన్సులు వేయడం కాదు, సెలబ్రేషన్స్ చేసుకోవడం కాదు, లైట్లు వేయడం కాదు, స్టార్స్ పెట్టుకోవడం కాదు. ఏది నిజమైన క్రిస్మస్ అంటే దేవుణ్ణి హృదయ లోతుల్లో నుంచి ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. దేవునికి మాదిరికరముగా జీవించడమే నిజమైన క్రిస్మస్. దేవుణ్ణి పోలి మనము నడుచుకోవడమే నిజమైన క్రిస్మస్. అప్పుడు చెప్పు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. సంతోషముగా దేవుణ్ణి స్తుతించు, ఆరాధించు. హ్యాపీ క్రిస్మస్ లో ఉన్న హ్యాపీ క్రిస్మస్ లో ఉన్న మర్మం ఏంటంటే హ్యాపీ అంటే సంతోషం, క్రైస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం. సంతోషముగా దేవుణ్ణి ఆరాధించు, సంతోషముగా దేవుణ్ణి స్తుతించు. ఇది నిజమైన క్రిస్మస్. కానీ నేటి క్రిస్మస్ ఏమైపోయింది? హ్యాపీ 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 ఉంది, దేవుణ్ణి ఆరాధించడం లేదు. హ్యాపీ వంటకాలు, హ్యాపీ డ్రెస్సులు, హ్యాపీ చికెన్లు మటన్లు, హ్యాపీ మందు, హ్యాపీ డీజేలు, హ్యాపీ డ్యాన్సులు, అన్ని వేసుకుంటున్నాను హ్యాపీగా. కానీ ఏం లేదు, సంతోషముగా దేవుణ్ణి ఆరాధించడం లేదు. కానీ మన సంఘము దేవుని సంతోషముగా ఆరాధించాలి, సంతోషముగా దేవుని స్తుతించాలి. అప్పుడే ఆయన సంతోషపడతాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఫర్ ఎగ్జాంపుల్ మన ముందర ఉన్నాడు అనుకుందాం. ఆయన ముందర మనము సంతోషంగా పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేస్తే ఆయన సంతోషపడతాడా? పిచ్చి పిచ్చిగా తింటూ తాగుచూ ఉంటే ఆయన సంతోషపడతాడా? మరి ఎలా అన్ని సంతోషపెట్టినట్టు, ఎలా ఆయన నామానికి మహిమ తీసుకొచ్చినట్టు? ఎప్పుడు ఆయన నామానికి మహిమ వస్తుందంటే మనము సంతోషముగా ఉండి ఆయన్ని స్తుతించినప్పుడు, ఆయన్ని ఆరాధించినప్పుడు ఆయన సంతోషిస్తాడు. అలాంటి క్రిస్మస్ మనం అందరం జరుపుకుందాం. ఈరోజు ఇక్కడ ఇలా సంతోషముగా ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని ఆరాధించడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఇక వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాం. ప్రభా, నేనేమైనా ఇంకా నీకు ఇష్టము లేని క్రిస్మస్ చేస్తున్నానేమో ప్రభా. నీకు ఇష్టము లేని క్రిస్మస్ నాకొద్దు ప్రభా. క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు, నాన్ వెజ్ కాదు అయ్యా, మేము సంతోషించడము కాదు, మా దుస్తులు కాదు, మా బట్టలు కాదు. ఇదిగో ప్రభా, నిజమైన క్రిస్మస్, సంతోషముగా నిన్ను ఆరాధించే క్రిస్మస్ నేను మా సంఘం అంతా కూడా జరుపుకుందుము గాక. అయ్యా, విత్తబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. చేరవచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించి నాజరుడైన యేసు నామములో ప్రవచించి ప్రార్థించి వినయముగా వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.